హాయ్ ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. మనకి ఈరోజు ఒక ఇన్నోవా బ్యాటరీ వచ్చింది. ఇది వచ్చేసి 60 volts 28Ah. దీంట్లో మనము చెక్ చేసి సిరీస్ పోయింటే సిరీస్ మార్చాము. ఒకటి కాదు 3 సిరీస్ మార్చాము. ఇక్కడ చూడొచ్చు, మనము 3 సిరీస్ మార్చాము. 3 సిరీస్ మార్చి దాన్ని మరలా రీకనెక్ట్ చేసి చెక్ చేస్తే మరలా 2 సిరీస్ పోయాయి. సో మొత్తం 5 సిరీస్ మార్చాము. సో 5 సిరీస్ కంటే ఎక్కువ పోతే ఆల్మోస్ట్ బ్యాటరీ యూస్ కాదు. కాబట్టి మనము కస్టమర్కి చెప్పాం, మధ్య విషయమే ఇంటిమేషన్ ఇవ్వడంతో కస్టమరు కొద్దిగా తక్కువ ఖర్చులో ఏదన్నా రెడీ అవుతుంది అంటే ట్రై చేయండి అనేసి అన్నాడు. సో ఇక్కడ చూడొచ్చు, మనము 5 సిరీస్ మార్చాము. చెప్తే ఆ కస్టమరు తక్కువ ఖర్చుతో చేయమన్నాడు, 30-40 కిలోమీటర్స్ వచ్చేటట్టుగా. కాబట్టి వాళ్ళకు మనం ఒక బ్యాటరీ రెడీ చేయడం జరిగింది. ఒకటి 24Ah బ్యాటరీ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, 24Ah బ్యాటరీ చేసాం మనము. 16 సిరీస్ వస్తాయి, 8 ప్యారలర్ వస్తాయి, 2, 4, 6, 8. సో ఒక్కొక్కటి 2.6Ah. సో మనము కొత్త బ్యాటరీ మరలా చేయడం జరిగింది. యాక్చువల్గా ఇవి ఇలాగుండేటివి సిరీస్ ప్యారలర్, ఇలాగ 16 సిరీస్ ఉండేటివి, ఇటు 8 అటు 8. అయితే మనము వాటిని ఇప్పుడు హారిజంటల్గా ఉన్నదాన్ని వర్టికల్గా చేసేసాము, ల్యాండ్స్కేప్లో చేసాము. సో వీటిని ఏమైనా అంటే 8 ప్యారలర్ పెట్టాము, 16 సిరీస్ పెట్టాము. ఇవి జస్ట్ బేస్ కోసం, అంటే ఇవి ఇలా వంగిపోకోకున్నట్ల మనకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి స్క్రాప్ బ్యాటరీస్ 4 అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 90% అయిపోయింది. అయితే బ్యాలెన్సింగ్ పెట్టాం. బ్యాలెన్సింగ్ గురించి మనం చూడొచ్చు. సో బ్యాలెన్సింగ్ కూడా అవుతుంది. ఇది ఓకే, 98 0.098 బ్యాలెన్సింగ్ ఉంది జస్ట్. సో ఈ బ్యాలెన్సింగ్ అయిపోగానే దీనికి బిఎంఎస్ యాడ్ చేసేసి చార్జ్ అండ్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి దీని బిఎంఎస్ కూడా ఖరాబ్ అయిపోయింది. బిఎంఎస్ కూడా కట్ ఆఫ్ సరిగా లేదు, కాబట్టి బిఎంఎస్ కూడా మార్చడం జరిగింది. సో బ్యాలెన్సింగ్ కూడా చూడొచ్చు, ఇక్కడ మనము బ్యాలెన్సింగ్ కూడా అవుతుంది. మీకు కూడా ఏదైనా బ్యాటరీ లాగా ఉంటే ఎక్కడైనా చేయించుకుంటే జస్ట్ 1-2 సిరీస్, మ్యాక్సిమం 3-4 సిరీస్ల దాకా చేయించుకోండి. అంతకు మించి ఉంటే సాధ్యమైనంత వరకు బ్యాటరీ మార్చుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకు అంటే ఒక సెల్లు ఇవి ఆల్మోస్ట్ సైక్లింగ్స్ అయిపోయి ఉండొచ్చు, లేదు అంటే మన వాళ్ళు బాగా వాడేసి ఉండొచ్చు. సో అలాగ వాడేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 4 సిరీస్ పోయాయి, 4 సిరీస్ వేసాము, ఇవి కొత్త ఉంటాయి, పక్కన 4 పాత ఉంటాయి. సో వీటిలో మరలా ఏదో ఒక సిరీస్ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పటికి వెళ్ళిపోకపోవచ్చేమో, కానీ తర్వాత అయినా ఒక 1 మంత్కైనా వెళ్ళిపోతుంది. దానికంటే మొత్తం కొత్తది మీకు రేంజ్ ఎంతైతే కావాలనో అంత ఫిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల మీరు మంచి సేఫ్లో ఉంటారు. ఖచ్చితంగా బ్యాటరీ ఒక 3-4 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒకసారి బ్యాలెన్సింగ్ ఒకటి చేయించుకోండి. ఎవరైనా సరే బ్యాలెన్సింగ్ చేయించుకోవడం ద్వారా బ్యాటరీ మరలా రీకండిషన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము బ్యాలెన్సింగ్ చేయించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం చూస్తున్నాం, కొత్తది ఇది. యాక్చువల్గా కొత్తది రెడీ చేసాము, అయినా కూడా 96, 95, 50, 60 అలాగా అన్బ్యాలెన్సింగ్ అవుతుంది. సో ఈ అన్బ్యాలెన్సింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే, అన్బ్యాలెన్సింగ్ ద్వారా మనకు ఛార్జింగ్లో కానీ డిశ్చార్జింగ్లో కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ బ్యాటరీ కొన్నా, ఏ కంపెనీదైనా బ్యాలెన్సింగ్ చేయించుకోవడం ఉత్తమం. అలాగా చేయించడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చేయించడం ద్వారా రేపొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి
సాధ్యమైనంత వరకు బ్యాలెన్సింగ్ చేయించుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అవసరమైతే మరెన్నో వీడియోస్ నేను పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ.